ఎట్లుందన్నా సినిమా? బాగుందా? చెత్తగా ఉంది. కొత్తగా ఉంది. ఏమన్నా స్టోరీ బాగాలేదా? దీని ఫిలిం అంటారన్నా అయితే దానికి ఒకటే అర్థం కాదు. రష్మిక ఉన్నారు అంత. రష్మిక ఉంటే చాలా తను చూసుకుంటే సార్ అది ఒక స్టోరీ వద్దా? అది ఏమైనా ఉందా ఫిలిము? పరమ చెత్త తలనొస్తుంది. బయట వెళ్ళి బ్రూ కాఫీ తాగాలి. ఓకే, బోర్గా ఉందా ఎంత మొత్తం? బోరు. అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండింగ్ అవుతుంది, ఏం కథ? బిఏ లిటరేచర్ చదివిన స్టూడెంట్స్ ఓకే, కానీ ఈ ఫిలిం స్టూడెంట్స్ కదా పరమ చెత్త. నిజంగా నాది కర్ణాటక నుంచి వచ్చాను, నాది ప్రాపర్ బెంగళూరు. ఇటువంటి సినిమాలు వస్తే మాత్రం స్టూడెంట్స్ లైఫ్ చెడిపోతుంది. ఏం క్లైమాక్స్ సార్? అందులో క్లైమాక్స్ ఏం లేదు. తను ఫారిన్ కి వస్తుంది, మంచి జాబ్ చేసుకొస్తుంది, లాస్ట్కే భూమా ఎంఏ లిటరేచర్ అంతే. ఇక మొదలవుతుంది సెకండ్ పార్ట్ తెస్తాడు. మనుషుల్ని చెత్తగా చేసడానికి, కాలేజ్ స్టూడెంట్స్ ని వేరే చెడ్డదారిలో పట్టించడానికి ఫిలిం ఇది. ఫస్ట్ ఇటువంటి సినిమాల్ని బ్రేకప్ చేయాలి, బ్యాన్ చేయాలి. చెప్పండి అన్న, సినిమా అన్న ఎట్లుందన్న సినిమా? లవ్ స్టోరీనా? గర్ల్ ఫ్రెండ్ బాగలేదు. బాగాలేదు. ఎందుకు బాగాలేదు అంటున్నారు అందరూ? అంతా ఏంది గలీజు సినిమా, అంతా లవ్ స్టోరీ అదే. ఓకే, ఏమి ఓవర్ అయిపోయిందా ఏమన్నా? ఓవర్ అయిపోయింది. ఓకే, అంటే ఎట్లా ఓవర్ అంటే ఏం? మీకు ఏ పాయింట్ కిస్లు, అదే హగ్గులు, స్టోరీ అంతా లవ్ స్టోరీనా, అంత హగ్గులు అదే. యాక్టింగ్ ఏం అంతగా ఇది లేదు. సినిమా అంతా బ్యాక్. రష్మిక వచ్చి వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్, ఆవిడ చేయాల్సిన సినిమానా ఇది? అట్లా చేయాల్సిన సినిమా కాదు ఇది. ఓకే, సినిమా థియేటర్కి వచ్చే సినిమా కాదా ఇది? ఫస్ట్ రష్మికకి ఆమె స్టోరీని ఎంచుకున్నా కదా, హ్యాట్స్ ఆఫ్ అన్నా. ఇలాంటి స్టోరీ చేయాలంటే బోల్డ్ కాన్సెప్ట్, కొంచెం అలా ఇలా వల్గర్గా. 2 వీక్స్ బ్యాక్ కూడా డ్యూడ్ గురించి ఇలానే మాట్లాడుతున్నారు. అవును, మాట్లాడుతున్నారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మటుకు ఒక అమ్మాయి అనే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎలా ఎదగాలి అనే దాని మీద ఉంది అనమాట. పాయింట్స్ ఉన్నాయి. రష్మిక ఉన్నదానికి హ్యాట్స్ ఆఫ్ అన్నా. మంచి స్టోరీ ఎంచుకున్నారు. మూవీలో మీరు ఎక్కడ కనెక్ట్ అయినారు? నేను క్లైమాక్స్ అన్నా. క్లైమాక్స్ ఫుల్ కనెక్ట్ అయిపోయినారు. తను మాట్లాడే మాటలు, ఆ ధైర్యము. ఒక అమ్మాయిలు ఈ ధైర్యం ఉండాలి. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోకూడదు. కంపల్సరీగా ఎదిరించి మాట్లాడాలా. ఒకరి దగ్గర మనం లోన్లీగా మనం తగ్గి మాట్లాడినాం అనుకో, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తారు. పేరెంట్స్ తొక్కుతారు, ఫ్రెండ్స్ తొక్కుతారు, టీచర్స్ తొక్కుతారు, ఎవరైనా తొక్కుతారు. అది ఒకటి మనం గ్రిప్ లో పెట్టుకుంటే ఎవరిని మనం మాట్లాడరు కదా అనే కాన్సెప్ట్ చేశారు. దానికి తన లెక్చరర్ అనే అతను క్లారిటీగా చెప్తారు. స్టోరీ చూసేటప్పుడు, వినేటప్పుడు ఖచ్చితంగా వినిపిస్తుంది అందరికి చెవుల్లోకి. అది పట్టించుకోరు. వల్గర్గా ఉంది, అది ఉందంటే వాళ్ళకి తెలియదు వరగలుగా ఉన్నది. ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? ఇట్లా ముగ్గురు ఉన్నారు. లేదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓకే, సో నేమ్ కి కన్ఫ్యూజన్ గానే ఉంది. క్లైమాక్స్ కి వచ్చినాక ఎవరు దాన్ని సపోర్ట్ చేస్తారు. సూపర్ అన్న, బాగుంది. ఫస్ట్ కొంచెం ఈ లవ్ స్టోరీ అనేది కొంచెం పోతా ఉంటది. అది పోయిన తర్వాత కొంతమంది బోర్ కొడుతుంది. కాస్టింగ్ బాగుందన్న, ముగ్గురు సెట్ అయ్యారన్న. హీరో అయితే అంతగా ఏం దీంట్లో సెట్ కాలేదు. మంచి హీరోనే. అవును, తెలుగులో కూడా చేశారు. డబ్బింగ్ మూవీస్ వస్తాయి. అవును, కాస్టింగ్ సెట్ అయింది. స్టూడెంట్స్ మాదిరి ఉన్నారు. స్టూడెంట్ మాదిరిగా ఉన్నారు, బాగా చేశారు. తను కూడా ఎమోషనల్ అయినాడు. కానీ మనం లవ్ చేసిన అమ్మాయి మీద మనం పక్క సాధించడం వల్ల ఏం సాధించలేమన్నా, అది చూపించారు. అలా చేయడం కంటే దానికి రిపీటెడ్ గా చెప్తుంది హీరోయిన్ అంతే. సినిమా ఎట్లా ఇది హిట్ అవుతుంది అంటారా? అట్లా నా హిట్ అంటే ఇప్పుడు జనాలు కొంతమంది ఏ జనరేషన్ కి తగ్గట్టు సినిమా ఇది? ఈ జనరేషన్ తగ్గట్టు సినిమా అంటే ఇప్పుడు జెన్జీ అంటున్నారా వాళ్ళక సినిమా ఇది? లేకపోతే ఏ ఆడియన్స్ అయినా వచ్చి చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైనా చూడొచ్చు అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూడొచ్చు. డిబేట్ టాక్ రావడానికి ఏం రీజన్? డిబేట్ టాక్ రావడానికి రీజన్ ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు లవ్ స్టోరీ మీదనే వెళ్తుంది. ఒకరి గుప్పెట్లో ఉండిట్లన్నమాట. హీరో గుప్పెట్లో తను ఉండిట్లో స్టోరీ నడిపిస్తా వస్తాడు. ఆడ కొంచెం అందరూ డిసప్పాయింట్ అవుతారు అంతే. తనకంటూ ఏం ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, హీరోకే ఇంపార్టెన్స్. ఆయన చేశారన్న అన్ని సినిమాలు, కానీ ఈ సినిమాలో కూడా సేమ్ రోల్. అంటే ఆయన కొంచెం గ్యాప్ వచ్చింది. ఫాదర్ రోల్ మనము ఈ మధ్య కంపెనీ లేదు. అవునన్నా, నాకు తెలియదు. ఈ సినిమాలో ఎలా చేశారు? సూపర్ బాగుంది. నలుగురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా బాగా? వీళ్ళే
కానీ రష్మిక మందన మటుకు చింపి అవతల పడేసింది అయితే. ఓకే, డైరెక్టర్కి ఎంత ఇస్తారు రేటింగ్ అవుట్ ఆఫ్ 5? నేను లాస్ట్ ఆయన కూడా ఒకప్పుడు హీరోనే, అందాల హీరో రాహుల్ రవీంద్ర. అవునవును, ఆయన ఎలా చేశారు డైరెక్షన్? ఆయనకైతే ఈ క్లైమాక్స్ దానికైతే నేను 5 to 5. అంటే ఆయన రైటింగ్ బాగుంది, రైటింగ్ బాగుంది. బట్ ప్రజెంట్ చేయడంలో ఎక్కడో కొంచెం ఫెయిల్ అయ్యాను. ప్రెజెంట్ చేయడం ఫెయిల్ అవ్వట్లేదన్నా, మనం చూసే విధానం మార్చుకోవాలి. అదే కదా చెప్తున్నది, మనం చూసే విధానం మార్చుకోవాలా. స్టోరీని అర్థం చేసుకుని వచ్చి చూసేవానికైతే ఖచ్చితంగా నచ్చుతుంది. కొంచెం డిసప్పాయింట్ అండి, అందరికి మసాలా సినిమాలు కావాలంటే అందరూ అదే చేస్తే ఇంకేముంది. దాన్ని డివైడ్ టాక్ చెప్తారు, ఏదో కాన్సెప్ట్ చెప్పి చూపిస్తే దీన్ని డివైడ్ టాక్ చెప్తారు. ఇంకెలాంటి సినిమాలు కావాలి అర్థం కావట్లేదు.